జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని ఖండిస్తూ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు నివాసంలో విజయవాడ వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని నాని వెల్లంపల్లి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమని, సీఎం జగన్ పై ప్రజలంతా ఆదరాభిమానాలు చూపుతున్నారని, చంద్రబాబు మొదటి నుంచి రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని, బోండా ఉమా ఒక గూండా, ఒక భూ కబ్జాదారుడని తెలిపారు. మొన్న జరిగిన దాడిలో మాకు చాలా అనుమానాలు ఉన్నాయని, ఇది ఒక టార్గెట్ గా జరిగిందని తెలిపారు. మళ్ళీ ఓడిపోతామనే భయంతో టీడీపీ భయపడుతుందని తెలిపారు. చంద్రబాబు, లోకేష్, బోండా ఉమాపై మాకు అనుమానం ఉందని, ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకువెళ్దామని, లోతైన విచారణ జరగాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. బోండా ఉమా బ్యాచ్ అసభ్యకర పోస్టులు పెడుతున్నారని, మా కుటుంబం ఎవరిని హామీ చేయదని, అధికారంలో లేకుండానే టీడీపీ బరితెగిస్తుందని, చంద్రబాబు, బోండా ఉమా తొత్తులుగా దాడులు చేపించారని, రాజకీయంగా ఏమైనా ఉంటే రాజకీయంగా చేయాలి, అంతేకాని దాడులు చేయటం ఏంటి అని మండిపడ్డారు. ఈ సమావేశంలో వెల్లంపల్లి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. చాలా కుట్రకోణం దాగుంది దీని మీద. నేను కూడా బస్సు మీద ఉన్నాను. ఒక స్ప్లిట్ సెకండ్లో నాకు కూడా ఏదో ఒక సౌండ్ వచ్చింది టప్మని. తర్వాత చూస్తే ముఖ్యమంత్రి గారు ఇట్లా చేయి పెట్టుకుని కిందకు ఇదవుతున్నాను చూశాను. అర్థం కాల ముందు ఏంటో నేను. కానీ ఇది ఒక టార్గెటెడ్ అటెంప్ట్ అన్నమాట. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఏంటంటే ఓర్వలేక జగన్మోహన్ రెడ్డి గారు యొక్క ప్రజాదరణ కానీ, ఆయన పట్ల ప్రజలు చూపిస్తున్నటువంటి అభిమానం కానీ, మళ్ళీ మనం ఓడిపోతున్నాం అనే ఒక బాధ కానీ టీడీపీ వాళ్ళకి, ఇవన్నీ కలిపితే నిన్నటి దాడి అనేది నా అభిప్రాయం, అనుమానం కూడా. దాని మీద పోలీసు వారు దర్యాప్తు చేయాలి, లోతైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేయాలి. దాన్ని ఎవరో దోషులు అనేది ఖచ్చితంగా చేయాల్సిన విషయాలు ఉన్నాయి. మా అనుమానాలన్నీ కూడా మరి మీకు ఇప్పుడే వ్యక్తపరిచాను. మా అనుమానాలన్నీ చంద్రబాబు మీద, లోకేష్ మీద, అట్లాగే అక్కడ అభ్యర్థి బోండా మీద మా అనుమానాలు ఉన్నాయి. కాబట్టి మేము ఎలక్షన్ కమిషన్ కూడా ఆల్రెడీ మా పార్టీ రిప్రజెంట్ చేసింది, మేము కూడా చేస్తాం ఢిల్లీలో. ఏదేమైనప్పటికీ విజయవాడలో ఇటువంటి సంఘటన జరగడం చాలా బాధాకరం. ఇది నిన్న ఏదైతే మేమంతా సిద్ధం బస్సు యాత్ర విజయవాడ చరిత్రలోనే చాలా అద్భుతంగా, అపూర్వంగా, గతంలో ఎన్నడూ లేని విధంగా బస్సు యాత్ర ఏ విధంగా నడిచిందో మనందరికీ కూడా తెలుసు. దాదాపుగా వర్షం ఒక అరగంట సేపు పడినప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి విజయవాడ నగరంలో ఈస్ట్ కాన్స్టిట్యున్సీ కానీ, సెంట్రల్ కాన్స్టిట్యున్సీ కానీ లక్షల మంది జనాభా అంతా కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం పలికి హారతలు ఇచ్చి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన్ని ఆహ్వానించిన సంగతి మనందరం కూడా చూసాం. అది చూసి తట్టుకోలేక చంద్రబాబు ఒక పక్క, అతని యొక్క అభ్యర్థిగా పోటీ చేస్తున్న బోండా ఉమా కానీ మీరు చూసిన సంగతి, జరిగిన సంగతి మీరు గమనించారంతా కూడా. చాలా విజయోత్సవంగా బ్రహ్మాండంగా ర్యాలీ ముందుకెళ్తుంటే గౌరవ ముఖ్యమంత్రి గారిని హతమార్చడానికి చేసిన పథకం ఇది. ఆ దేవుడు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా బయటపడడం జరిగింది. ఆయనకి భద్రత పెంచాలి ముఖ్యమంత్రి గారికి. ఈ చర్యలు చేసేవాళ్ళ మీద, దాడులు చేసేవాళ్ళ మీద పోలీసు డీజీపీకి కానీ, కమిషనర్ కానీ, ఎలక్షన్ కమిషనర్ కూడా వాళ్ళకి ఆదేశాలు జారీ చేయాలి. అలా కాకుండా మా అందరినీ కూడా, ముఖ్యమంత్రి గారిని ఈ దెబ్బ తగిలితే నాకు ఈ విధంగా మాట్లాడడం ఏమవుతుందని మా కుటుంబం ఏమనుకుంటే చెప్పండి, అందరూ చెప్పండి ఒకసారి. ఎట్లా పడితే అట్లా మాట్లాడచ్చా? ఈ విధంగా దెబ్బలు తగిలితే, ఈ విధంగా కళ్ళు ఈ విధంగా దెబ్బలు తగిలితే